హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఈటబుల్ కిచెన్. నేను మీ స్వాతి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు వెజిటబుల్ బిర్యానీ సింపుల్ అండ్ క్విక్, ఈజీగా బ్యాచిలర్స్ కూడా సింపుల్గా పర్ఫెక్ట్గా చేసుకునే విధంగా చేశానండి. మీరు కూడా ఈ వీడియో ఫాలో అవ్వండి. కంప్లీట్ వర్షన్ అనేది పెట్టాను, ఫుల్ లెంత్ వీడియో. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తూ ఈజీగా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు కూడా మీకు డిస్ప్లే చేస్తున్నానండి. క్యారెట్, అలాగే బీన్స్ ఉన్నాయి. బీన్స్, పచ్చిమిర్చి, గ్రీన్ పీస్, ఆనియన్, పుదీనా తీసుకున్నాను నేను. అలాగే మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇంత ప్రాసెస్లో మీకు చూపిస్తాను. మీ దగ్గర ఎలాంటి వెజిటేబుల్స్ ఉంటే అవి తీసుకోండి. ఇవే తీసుకోవాలని ఏం లేదు. మీ ఇంట్లో ఆ రోజున ఏముంటే అవి తీసుకోవచ్చు. నేనైతే నా దగ్గర అవైలబుల్గా ఉన్న ఈ వెజిటేబుల్స్ అనేవి తీసుకున్నానండి. అలాగే ప్రతియీ కూడా అండి నేను ఏ విధంగా కట్ చేస్తానో క్యారెట్ ఇలా కట్ చేయండి. ఎందుకంటే బాగా సన్నగా చాప్ చేస్తే మెల్ట్ అయిపోతుంది. మనకి ముద్దలో రావాలి కదండి క్యారెట్ తినేదానికి. అలాగే పెద్దగా కూడా స్లైస్ పెద్దగా ఉంటే కూడా మళ్ళీ తినబుద్ధి కాదు, ఎగటుగా అనిపిస్తుంది. సో మీడియం సైజులో ఈ సైజ్ కట్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా అడ్డంగా కట్ చేసుకోండి. అలాగే దీనికోసం ముందుగా బియ్యం అనేది కడిగి నానపెట్టుకోవాలండి. 15 మినిట్స్ మనం పక్కన పెట్టుకోవాలి, రెస్ట్ ఇవ్వాలి. వాష్ చేసిన తర్వాత నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను. మీ ఇష్టమైన రైస్ మీరు తీసుకోవచ్చండి. దీనికోసం నేను వెడల్పాటి ఒక బాండి అనేది స్టవ్ మీద ప్లేస్ చేసుకున్నాను అనమాట. నేను 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్. అలాగే దీనిలో ఒక స్పూన్ కూడా 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. హాఫ్ ఆయిల్ అయితే హాఫ్ గీ వేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం అది. మన టేస్ట్కి తగ్గట్టు మనం వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా ఎక్కువే వేస్తాను. 2 ఈక్వల్ క్వాంటిటీ అయితే బాగుంటుంది టేస్ట్. అలాగే మన దగ్గర ఉన్న జీడిపప్పు, అలాగే కిస్మిస్ అనేవి నేను వేసుకుంటానండి. బాదం కూడా యాడ్ చేస్తాను. మనకి మందీలో తిన్నవారైతే చూడండి, కిస్మిస్ బాదం వేసినప్పుడు జీడిపప్పు వేస్తారు కదండి, ముద్దలో కిస్మిస్ తగులుతూ ఉంటే, నట్టు తగులుతూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుంది. వాళ్ళైతే ఒకటో రెండో వేస్తారు. అదైతే మనమైతే మనకి ఇష్టం వచ్చినన్ని వేసుకోవచ్చు. ముద్ద ముద్దకి తగులుతే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ట్రై చేయండి. కిస్మిస్ ఎక్కువ వేసుకోండి. ఉంటేనే, నాట్ నెససరీ. మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం అది. కాస్ట్లీ కదా, మనం అన్నిటిలోకి వాడేస్తామా అనుకుంటే బడ్జెట్గా ఆలోచించే వాళ్ళైతే వేసుకోనక్కర్లేదు. లేదు నాకు ముద్ద ముద్దకి తగలాలి అనుకుంటే వేసుకోండి. చక్కగా బ్రౌన్గా కలర్ వచ్చే వరకు వేయించుకొని అవి తీసి పక్కన పెట్టుకోండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి బయట తిన్న వాటికన్నా ఈ ప్రాసెస్లో నేను చేసిన బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. మళ్ళీ మధ్యలో స్కిప్ చేసుకుంటే మీకు ఇంగ్రీడియంట్స్ అనేవి మిస్ అయిపోతాయి. అలాగే బిర్యానీ అనగానే మనకి బ్రౌన్ ఫ్రై ఆనియన్స్ అనేవి కావాలి. అవి ఉంటే చాలా టేస్టీగా ఉంటుందని మన ఫీలింగే కాదు, టేస్టీగా కూడా ఉంటాయి. అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో అందుకని మనం 1 కేజీ నూనె వేసి అందులో ఒక నిమ్మకాయ, ఒక 1 or 2 ఆనియన్స్ కట్ చేసేసి మళ్ళీ ఆ నూనె అంతా పాడు చేసే కన్నా ఇలా సింపుల్గా వేయించుకోండి. చక్కగా ఇలాంటి బాండి, వెడల్పాటి బాండి పెట్టుకుంటే మనకి నూనె కూడా చూసారా, మనం కొంచెమే వేసుకున్నాము, దానిలోనే సటిల్డ్గా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే బ్రౌన్ కలర్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కడ మాడిపోకుండా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అవి తీసి పక్కన పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మనకి బ్రౌన్ కలర్ ఆనియన్స్ లేకపోతే ముద్ద దిగదు, మళ్ళీ అది బిర్యానీ అనిపించదు కదా. సో అలాంటి వాళ్ళందరూ ఇలా నేను చెప్పినట్టు వేయించుకోండి. తర్వాత నెక్స్ట్ మనకి బిర్యానీ అనగానే బిర్యానీ స్పైసెస్ కదండి మెయిన్. మనకి టేస్ట్కి తగ్గట్టు, మనకి ఘాటుకు తగ్గట్టు మనం
యాడ్ చేసుకోవడమే. నేనైతే సింపుల్ అండ్ చాలా తక్కువ, మాకు ఎక్కువ కారంగా ఉంటే మేము తినలేము. మా పిల్లలున్నారు కదా! చిన్న పిల్లలు కూడా. అండ్ స్పైసెస్ కూడా ఎక్కువగా లేకుండా ఇట్లాగా సటిల్‌గా వేసుకుంటే మన హెల్త్‌కి కూడా చాలా మంచిది. సరిపోను వేసుకుంటే చాలు. అలాగే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆనియన్స్ వేయించాము, డ్రై ఫ్రూట్స్ వేయించాము. సో, కొంచెం కన్జ్యూమ్ చేసుకొని ఉంటుంది కదా! మనం ఇంకా వెజిటబుల్స్ అవన్నీ ఫ్రై చేయాలి కాబట్టి నేను కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. మీరు కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ ఆర్ ఘీ మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా? నేనేమేసానో చూసారా ఇప్పుడు? సోంపు వేసా. చాలా బావుంటుంది. ఫ్లేవర్ వస్తుంది. కొంచెం అంటే కొంచెం వేసుకుంటే చాలు. అలాగే ఆనియన్స్ కూడా వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేయండి. ఈ ఆనియన్స్ కూడా మనం సా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు వేయించుకుందామండి. నేనైతే పచ్చిమిర్చి ముందుగా వేయట్లేదు. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేయించుకున్నాను. సాఫ్ట్‌గా అయ్యేంత వరకు చక్కగా వేయించుకొని, ఆ తర్వాత మనం పచ్చిమిర్చి వేయించుకుంటే, పచ్చిమిర్చి అనేది తొందరగా వేగిపోతుంది కాబట్టి, మనకి మెత్తబడుకోకుండా ఉంటుందనమాట. అందుకోసం ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇవేదైతే చక్కగా ఈజీగా తొందరగా మెల్ట్ అయిపోతాయి. తొందరగా వేగిపోతాయన్నమాట. వేగిపోతే మెల్ట్ అయిపోతాయి. అలా కాకుండా మనకి రైస్‌లో కనిపిస్తా నీట్‌గా ఉండాలి అంటే ఈ ప్రాసెస్‌లో వేసుకోండి. అలాగే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. 1 ½ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు కూడా వేసుకోండి. మీ టేస్ట్‌కి తగ్గట్టు వేయండి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు చక్కగా వేయించితే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చక్కటి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ సమయంలో మనం ఇట్లా వేయించుకున్న తర్వాత గ్రీన్ పీస్ వేసుకుందాం. కడిగి కొన్నైతే మొలకలొచ్చేసినాయండి. సో, మనకి మొలకలొచ్చినియి మంచియి అంటారు కదా! స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ తినండి మంచిది అంటారు. అందుకే నేను మొలకలొచ్చినా కూడా వేసేసా. ఏం కాదులే హెల్తీనే కదా! స్ప్రౌట్స్ తినండి, మొలకెత్తిన విత్తనాలు తినండి, మొలకెత్తిన కాయగూరలు తినండి అని చెప్తా ఉంటారు కదా! అందుకని నేను అవి కూడా ఏసాను. అలాగే బీన్స్ కూడా కొద్దిగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నానండి మెల్ట్ అవ్వకూడదని. ఒకదాని తర్వాత ఒకటి వేసేసి మనకి 80% వరకు కుక్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకొని వాటిని కుక్ చేసుకోవాలండి. ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకోండి. అప్పుడే ముద్దలో ముక్క మనకి తినడానికి బావుంటుంది. కొంచెం పసుపు వేస్తున్నాను. మనకి కలర్ కూడా కావాలి కదా! బిర్యానీ అనంగానే మనకి కలర్‌ఫుల్‌గా కనిపించాలి. అందుకోసం నేను పసుపు వేస్తున్నాను. కలర్స్ వేయను కాబట్టి పసుపేస్తున్నాను. అలాగే టేస్ట్‌కి తగ్గట్టు ముక్కలకి కూడా మనం వేసిన వెజిటబుల్స్‌కి కూడా ఉప్పు పట్టాలి కాబట్టి, టేస్టీగా ఉండాలి కాబట్టి ఉప్పు, పసుపు వేశానండి. అలాగే పుదీనా కూడా వేశాను. పుదీనా చక్కగా జాడించేసి వాటర్‌లో కడిగేసి చక్కగా దేవేసి వేసేయండి. దానిలో ఎలాంటి ఇసుక ఏమీ లేకుండా చక్కగా జాడిచ్చేస్తే మొత్తం కిందకి పోతుంది. చక్కగా పుదీనా కూడా వేసేయండి. ఇప్పుడు ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టి చక్కగా ముక్కలన్నీ చూసారా వేగిపోయినాయి చూసారా చక్కగా. సో, ఈ స్టేజ్ వరకు కూడా మనం ముక్కలన్నీ ఉడికించుకోవాలన్నమాట. ఓవర్ కుక్ అవ్వకోకుండా ఉడికించుకొని మనం ఈ స్టేజ్‌లో కారప్పొడి వేసుకుందాం. మన టేస్ట్‌కి తగ్గట్టండి. ఇప్పుడు మనం వెజిటబుల్ బిర్యానీ అనంగానే మనం రైతాతో సర్వ్ చేసుకుంటాం కదా! మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా వేరే కర్రీస్ ఏమి చేసుకోము. కొంతమంది ఏమన్నా కర్రీస్ చేసుకోవాలంటే చేసుకుంటారు. నేనైతే మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువ రైసే తినేస్తాను. రైతా గూడా వేసుకోను. రైతా కావాలి అంటే గనక చక్కగా ప్రిపేర్ చేసుకోండి. సన్నగా చాప్ చేసిన ఆనియన్స్,
సన్నగా చాప్ చేసిన కీర సాల్ట్‌తో మిక్స్ చేయండి. రైతాని బాగా బీట్ చేసి. టేస్ట్ అదిరిపోతుంది. కొద్దిగా కీర ఏస్తే. తురిమైనా వేయండి. సన్నగా చాప్ చేసైనా వేయండి కీర. రైతా అదిరిపోతది. ఇప్పుడు ముక్కలకి కారం పట్టిన తర్వాత మనం ముందుగా నానపెట్టిన రైస్ అనేది కూడా వేసుకోవాలండి. నీళ్ళన్నీ కూడా స్ట్రెయిన్ చేసేసి మనం రైస్‌ని మాత్రమే వేసుకుంటున్నాము. రైసే వేయాలి ఫస్టు. ఫస్ట్ వాటర్ పోసి రైస్ ఏసే కన్నా రైస్ వేసి, ఆ తర్వాత మనం మిక్స్ చేసి కొంచెం ఫ్రైలా చేసిన తర్వాత వాటర్ వేస్తే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. బావుంటుంది. ఇప్పుడు మిక్స్ చేయండి. రైస్ అంతా వేసేసాం కదా! చక్కగా మిక్స్ చేస్తే ఒక పక్క నుంచి మిక్స్ చేయండి. ఎందుకంటే మనకి రైస్ అనేది విరగకూడదు, ముక్క అవ్వకూడదు. వెజిటబుల్స్ గూడా స్మాష్ అవ్వకూడదనమాట. అందుకని చక్కగా చూసుకొని మిక్స్ చేయండి. ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో కదండీ! నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి మనం ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలనేది చూద్దాము ముందుగా. 1 గ్లాస్ వాటర్‌కైతే 1 గ్లాస్ రైస్‌కైతే యాక్చువల్లీ 1 ½ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. చూడండి దీంతో వేసుకున్నాననమాట. ఈ కప్పుతో వేసుకున్నా నేను 2 గ్లాసెస్ అనేవి. సో, అదే కప్పుతో నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. 1, 2 గ్లాసెస్ పోసాను కదా! నెక్స్ట్ ఇంకొకటి. కొన్ని రైస్‌ని బట్టి మీరు ఇంకొక హాఫ్ కప్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్నైతే రైస్‌ని బట్టండి. కొన్ని బాస్మతి రైస్ ఏంటంటే 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ ఏస్తే సరిపోతుంది. అవే కొన్ని రైసెస్‌కైతే 1 గ్లాస్ ఆఫ్ రైస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కంపల్సరీ పడతాయి. అది చూసుకొని మీరు మిడిల్‌లో అయినా సరే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అలాగే కారము సరిపోయినాయా లేదా అనేది ఉప్పు, కారం సరిపోయినాయా లేదా అనేది టెస్ట్ చేసుకోండి. నేను కూడా చూస్తున్నాను. మనం హ్యాండ్‌లో వేసుకొని చూస్తాం కదా! ఇట్లా నాకేస్తే టేస్ట్ బావుంటది కదా! చక్కగా టేస్టీగా ఉంది. కొంచెం నాకు సాల్ట్ యాడ్ చేసుకోవాలనిపించింది. కొంచెం లిటిల్ బిట్ అనమాట సాల్ట్ యాడ్ అయితది. సో, నేనైతే సాల్ట్ వేసుకున్నాను. మనకి పక్కా పర్ఫెక్ట్‌గా ఉప్పు, కారం ఈ స్టేజ్‌లో సరిపోయినాయి అంటే మనకింక అవసరమే లేదు కర్రీ. వేరే కర్రీ చేసుకునే పనే లేదనమాట. సింపుల్‌గా రైతాతో లాగిచ్చేసేయొచ్చు. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో, మొత్తం ఇట్లాగా సెటిల్ చేసుకోండి. చక్కగా మిక్స్ చేసేసి మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఎయిర్ అనేది బయటికి పోకుండా మీ దగ్గర వెయిట్ ఏదుంటే అది దాని మీద ప్లేస్ చేసేయండి. నేనైతే చిన్న రోల్ ఉంది కాబట్టి రోల్ పెట్టేసా. మీడియం ఫ్లేమ్ అనేది పెట్టుకోండి మీరు. మీడియం ఫ్లేమ్ అనేది పెట్టుకొని ఇన్ ద స్టేజ్‌లో మీరు గమనించుకుంటా ఉండండి. మధ్యలో మీకు వాటర్ ఎగిరిపోతూ ఉంటాయి కదా! చూడండి నేను మీడియంలో పెట్టానని చూపించడం కోసం మీకు ఫోన్ తీసి చూపిస్తున్నాను. ఆ తరువాత ఎగిరిన తర్వాత నీళ్ళు కొంచెం చెమ్మగా ఉన్నప్పుడు మనం బాండిని పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ ఇలా ప్లేస్ చేసుకోండి. ఎందుకంటే మనకి అడుగంటకుండా కింద ఈ ప్యాన్ పెట్టి సిమ్‌లో పెట్టడం వల్ల ఇప్పుడు సిమ్ చేయండి. ఇప్పుడు స్టవ్ అనేది సిమ్‌లో పెట్టేసి ఒకసారి చూడండి. ఇంకొంచెం చెమ్మగా ఉంటుంది కదా! పక్కగా చెమ్మగా ఉంది. ఇంకొంచెం కుక్ అవ్వాలి. మీకు రైస్ చూస్తే అర్థమవుతుంది కదా! సో, ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ ఆర్ 1 మినిట్ ఉంచి నేను మిగిలిన పుదీనాను కూడా స్ప్రే చేసేసానండి. దాని మీద చల్లేసాను రైస్ మీద. ఫస్ట్ అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నాం కదా! వెజిటబుల్స్‌లో లాస్ట్‌లో కొంచెం ఇలా యాడ్ చేశాను.
ఇప్పుడు స్టవ్ కట్టేసేయండి. ఆ ఆవిరికి ఏంటంటే కొంచెం ఇంకేమన్నా చెమ్మ ఉంటే గనక ఎగిరిపోతుంది. అడుగంటకుండా ఉంటుంది. మీకు పలుకు పలుకుగా ఉంటుంది. రైస్ ఇలాగా మనకి విడివిడిగా రావాలంటే మనకి వాటర్ వేసుకున్నప్పుడు వాటర్‌లో ఒక డ్రాప్ ఆయిల్ ఎయండి. అప్పుడేంటంటే మనకి పలుకు పలుకుగా ఉంటుంది. అలాగే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఆనియన్స్ కూడా ఇలా స్ప్రింకిల్ చేయండి. మీరు హ్యాపీగా కర్డ్ రైస్‌తో మీరు ఎంజాయ్ చేయొచ్చు. కర్డ్ లేకపోయినా సరే, రైతా లేకపోయినా మీరు ఈజీగా రైస్ తినేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.